కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా హైదరాబాద్లో పరామర్శించారు. చికిత్స పొందుతున్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎలా ఉందనేటువంటిది చూడటానికి అందరం కూడా పెద్దలందరూ బొచ్చా గారు మేము అందరూ కూడా రావడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. దత్తాత్రేయ గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన ఇంచుమించు వరల్డ్లోనే నెంబర్ 1 డాక్టర్గా అందరికీ తెలుసున్నటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఎప్పుడు ఏం చేయాలి ఏంటి అనేటువంటిది అప్డేట్ అంతా కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదు. హెల్త్ ఇష్యూస్ అంటే కిడ్నీస్ ఇబ్బంది వచ్చి డయాలసిస్ జరుగుతుంది. కిడ్నీస్ ప్రాబ్లం ఏదో వచ్చి డయాలసిస్ జరుగుతుంది. ఒక 2 డేస్లో అది కూడా ఆపుతారు, బాగానే ఉంటుంది అనేటువంటి చెప్పారు. బ్రెయిన్ కానీ హార్ట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి అనేటువంటిది డాక్టర్ చెప్పారు.